వెల్కమ్ టు VVW న్యూస్. విశాఖ తాటిచెట్లపాలెం రైల్వే న్యూ కాలనీలో షిరిడి సాయిబాబా ధ్యాన మందిరం దగ్గర గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూకాల శేషగిరిరావు మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది 5,000 మందికి అన్నదానం పెట్టడం జరిగింది. భక్తులు దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. సాయిబాబా వారికి భక్తుల స్వాస్థాలతో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పంచామృత అభిషేకం మరియు పాలతోటి అభిషేకం నిర్వహించబడుతుంది. అలాగే ఇతర సుగంధ ద్రవ్యములు తోటి భక్తులు అభిషేకం చేసుకోవచ్చని తెలియజేస్తారు. అలాగే ఈ కార్యక్రమం 2 గంటల వరకు నిర్వహిస్తూ ఉంటుంది. తర్వాత బాబా వారికి అలంకరణ, ఏకాంత సేవ, సాయంత్రం సంధ్యాహారతి, అనంతరం పల్లకి మహోత్సవం. ఈ పల్లకి మహోత్సవంలో బాజా భజంత్రీలు, మేళతాళాలతోటి కోలాటం, కూచిపూడి నాట్యం మరి ఇతర కార్యక్రమాలతోటి అద్భుతంగా నిర్వహించబడుతుంది. అలాగే ఈ పల్లకి మహోత్సవంలో మహిళా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని వారు కూడా పల్లకిని మోహించని చెప్పేసి తెలియజేస్తాం. అంతేకాకుండా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అర్ధయాకామం బాబావారి భజన నిర్వహిస్తుంది. ఇది కాకుండా సాయిబాబా అన్నప్రసాదం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుమారుగా 6 నుంచి 7,000 మందికి వచ్చిన ప్రతి భక్తుడికి మా అన్నప్రసాదం అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి భక్తుడు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు సేకరించాలని కోరుతున్నాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. మందిరం స్థాయి సంవత్సరాలు పూర్తవుతుంది. 34 మనకి